వ్యతిరేకంగా వీచర్ల లచ్చవ్వ కుటుంబానికి నిందితులు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా మిత్రులారా, ఈరోజు మనం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గ్రామంలో కమలాపూర్ గ్రామం 12వ వార్డులో ఉన్నటువంటి మొగిలిచెర్ల లచ్చవ్వ వాళ్ళ కుటుంబ సభ్యులు శిరీష, విలాస్, అన్వేష్ వీళ్ళంతా గత 27 రోజులుగా తమ ఇంటికి దారిని చూయించాలని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే అభ్యర్థులను, వార్డు మెంబర్లను మా ఇంటికి దారి చూయించిన వాళ్ళకే ఓట్లు వేస్తామని చెప్పి ఇక్కడ వాళ్ళు రిలే దీక్షలు 27 రోజులుగా చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణము 2021లో ఈ ఇంటికి అనాదిగా ఉన్నటువంటి ఇంటి ఖాళీ నడక బాటని ఈ పక్కనే ఉన్నటువంటి కుటుంబం వీళ్ళపై అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా దాడి చేసి గాయపరిచి ఇక్కడే మనకు కనిపిస్తుంది ఈ వీడియోలో ఈ గోడని నిర్మించుకోవడం జరిగింది. ఈ నిర్మించే క్రమంలో వీళ్ళు అడ్డుకుంటే వీళ్ళపై దాడి చేసి కొట్టి శిరీషను, వాళ్ళ లచ్చవ్వను, విలాస్ను అందరినీ గాయపరిచారు. వాళ్ళంతా ఆసుపత్రి పాలయ్యారు. తర్వాత హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఈ సమస్యను ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడే ఎంపీడీఓ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. గత ముఖ్యమంత్రికి కూడా లెటర్ రూపంలో ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణ మానవ హక్కుల వేదిక ఉన్నటువంటి దాంట్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా గత 6 సంవత్సరాలుగా జరిగింది. ఇదంతా చేసినప్పటికీ కూడా వీళ్ళకు న్యాయం జరగలేదు. కనీసం వీళ్ళపై దాడి చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, గ్రామ పంచాయతీ కానీ వాళ్ళు కూడా వీళ్ళు అడుగుతున్నది న్యాయమా అన్యాయమా అని చెప్పి వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఇలా మొత్తంగా 6 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా న్యాయం జరగని పక్షంలో కనీసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్, అన్ని పార్టీల అభ్యర్థులు లేదా వార్డు మెంబర్లు అయినా మా సమస్యను విని మాకు న్యాయం చేస్తారేమో, అట్లా చేస్తామని హామీ ఇచ్చిన వాళ్లకు ఓటు వేయాలని చెప్పి డిసెంబర్ 3వ తారీఖున ఎన్నికల్లో సందర్భంగా రిలే దీక్షలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. చాలామంది అభ్యర్థులు వచ్చి విషయం తెలుసుకున్నారు కానీ హామీ ఇవ్వలేదు. మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తరఫున, నా పేరు జె చక్రవర్తి, రాష్ట్ర కమిటీ సభ్యుని, మేము మా సంస్థ తరఫున వీళ్ళకు మద్దతు సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. వీళ్ళ సమస్య పరిష్కారం జరగాలని చెప్పి మేము వీళ్ళకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మేము అడగదలుచుకున్నది ఏంటంటే, ఇంతమంది అంటే అన్ని రాజకీయ పార్టీలు మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు, పాల్గొన్నారు, అభ్యర్థులుగా నిలబడారు. మరి ఒక కుటుంబానికి వాళ్ళేమి ఇతరుల ఆస్తి అడగలేదు, ఇంకా వేరే ఏదో అడగలేదు. మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని అడగలేదు, లేకుంటే ఇంకోటి ఏది అడగలేదు. వాళ్ళకి ఏదైతే ఇంటి దారి ఉందో గతం వరకు ఉన్న దారిని ఇప్పించమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇంత చిన్న సమస్యని పరిష్కారం కానీ, హామీ కానీ ప్రయత్నం చేయలేని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఈ మొత్తం కమలాపూర్కి సంబంధించిన ప్రజల సమస్యలకు సంబంధించిన వాటిని ఎట్లా పరిష్కరిస్తారు అనే ఆలోచన ప్రజలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కానీ మేము కూడా అడగదలుచుకునేది ఏంటంటే, వీళ్ళు ఇక్కడ కూర్చుంటున్నారు, ఒక 27 రోజులుగా కూర్చుంటున్నారు. ఈ సమస్య అసలు వీళ్ళ తప్ప ఒప్ప చెప్పండి. అధికారులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ మొత్తం వ్యవస్థను అడుగుతున్నది ఏంటంటే,
వీళ్ళది తప్పా ఒప్ప, వీళ్ళకి ఇంటి దారి గతంలో ఉందా లేదా మీ అందరికీ తెలుసు. ఉంటే ఇప్పియండి, లేదు మీకు ఇల్లు ఇంటికి బాట లేదు, మీరు చేస్తున్నది తప్ప అని చెప్పండి. వీళ్ళకు తప్పు చెప్పారు, ఒప్పు చెప్పారు, మీరు ఎవరు ఏం పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు ఎక్కడున్నట్లు? వీళ్ళు ప్రజాస్వామ్యం అని చెప్పి మనం మాట్లాడుతున్నాము. మరి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, జీవించే హక్కు అన్నీ ఉన్నాయి కదా. మరి వీళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేరు? పట్టించుకునే బాధ్యత ఎవరిది? ఇప్పుడు నూతనంగా ఎన్నికైన నూతన సర్పంచ్ది కానీ, ఈ గ్రామంలో ఈ వార్డుకు గెలిపించిన వార్డు మెంబర్ది బాధ్యత లేదా? ఉంది కదా. మరి ఉన్నప్పుడు మీరు గెలిచి ఇప్పటికి మేము రెండు రెండు వారాలు అవుతుంది, ఈ సమస్యను ఎందుకు దీనిపైన దృష్టికి చేస్తలేరని కూడా మేము అడగదలుచుకున్నాం. కనుక ఇప్పటికైనా ఈ కాలనీ వాసులు కానీ, ఈ రాజకీయ పార్టీలు కానీ, లేదా ఈ గ్రామ సర్పంచ్ కానీ దయచేసి వీళ్ళ సమస్యను పరిష్కరించాలని మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం.